అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంటే అలివి కాని హామీలు అవి. అంటే నిజంగా ఈ అలివి అయితే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 2 ఏళ్ళకి కూడా వెన్నుపోటుతో ఈరోజు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఏదైతే 6 హామీలు చెప్పాడో, సూపర్ 6 అనే 6 హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రోజు ఈ యొక్క గద్దెనెక్కి ప్రజల మీద మెడల మీద ఎక్కి ఆడుతున్నారు. ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ముందుగా ఎంత దుర్మార్గం అంటే ఆడబిడ్డ ఇదన్నారు. అసలు ఏ ఆడబిడ్డకి నిధి ఇచ్చారో అన్నది చంద్రబాబు నాయుడుకి చెప్పాలా. అది చూస్తే 0. అది కూడా తుంగలో తొక్కిచ్చాడు. సరే, అది వదిలేద్దాం. మైనారిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నాడు. అది 0నే. అది 0నే. ఇంకోటి చెప్పాలి మీకు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాపం నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కుటుంబ ప్రభుత్వం ఎవరైతే బాండ్లతో ఇచ్చారు. ఎంత దుర్మార్గమైనటువంటిదంటే ఇది మోసం. బాండ్లతో కూడా మోసం చేస్తారు. బాండ్ అంటేనే ఇన్సూరెన్స్, గ్యారంటీ. బాండ్లతో మోసం చేసినట్టు ఏకైక ఘనత అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, ఆ కుటుంబ ప్రభుత్వానికి చెల్లింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద అది ఇవ్వని పక్షంలో దగ్గర 3,000 రూపాయలు వాళ్ళందరికీ ఇస్తామని చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ముందు 0. ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్ కి వెళ్ళాలా మనం. ఇంకా రైతు బంధు కింద, రైతు బీమా కింద ఏదైతే ఇస్తామని చెప్పేసి అన్నారో, సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఎకరానికి చెప్పిస్తా అన్నారు. ఆ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఈ 2వ సంవత్సరాలు కూడా 40,000 రూపాయలు బకాయి ఏర్పడింది. ఎక్కడో కొంతమంది వరకు ఒక 14,000 రూపాయల వరకు చెల్లించడం. అందులో కూడా 7 లక్షల మందికి కూడాను ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే కూటమి ప్రభుత్వం ఏది చేసినా చెల్లుద్ది. ఏ కూటమి మాటలు చెప్పినా సరే మళ్ళీ ప్రజలు గొర్రెల్లాగా, పిచ్చోల్లాగా మళ్ళీ ఓట్లేస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే కదా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఏప్రిల్ 25వ తారీఖున, ఏప్రిల్ 19, 25వ తారీఖు 2025 సంవత్సరంలో మీరు చూసుకున్నట్లే ఒక జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 అనేది ఇవ్వడం జరిగింది. అది ఎవరి కోసం తెరిచారో తెలుసా? ఎవరైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అనుకుని లోపలికి పిలవటం చేసి వాళ్ళు పిలిచి తర్వాత కొద్ది సమయంలోనే అది మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు పిలిచేశారు. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకందరికి జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ ఇచ్చేసుకున్నారు. అంతే అయిపోయింది. మీరు రీసెంట్ గా చూసినట్టయితే ఒక వీడియో బయటకు వచ్చిందని అందరూ చూసే ఉంటారు. లీక్ అయింది. అది కూడా గవర్నమెంట్ ఆ డిస్ప్లేలో, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ప్లే ఉన్నటువంటి యొక్క ఫోన్ లో నుంచి డిస్ప్లే అయింది. మీరు అందరూ చూసినట్లయితే అది ఎంత దుర్మార్గం అంటే ఆయన ఫోన్ చేసి ఒక్కొక్క జాబ్ కి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అన్నా ఇది.